రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనం రేపింది, కలకలం రేపుతోంది. డాక్టర్ ప్రియాంక మరణం. పీజీ విద్యార్థిని, రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం పీజీ డెర్మటాలజీ చదువుతోంది. ఆమె విషయంలో జరిగినటువంటి పరిస్థితి ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. ఆమె చివరి గంట మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు విడిచింది. సో ఈ కేసులో అసలు నిర్లక్ష్యం ఎవరిది, పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంది, మీడియా పాత్రపై కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. చాలా మంది మీడియా, కొంతమంది, అంత నాట్ ఆల్ సెక్టర్ ఆఫ్ మీడియా, ఒక సెక్టర్ ఆఫ్ మీడియా, ముఖ్యంగా 4-5 దీన్ని కామప్ చేసేందుకు ప్రయత్నించారనే కూడా రాజమండ్రి నుంచి వస్తున్నటువంటి వార్త. ఒకటి ఈ కేసు ముఖ్యంగా గురించి అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. సార్ మీరు గమనిస్తే గతంలో ఏటపోతు నడిపినోడిని ముఖాలు చూపిస్తూ నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తన్నించుకుంటూ పోలీసుల సమక్షంలో తీసుకెళ్లారు. అంటే వీళ్ళేదో ఆశయం సినిమానో అంకుశం సినిమానో, నాకు పేరు కూడా గుర్తులేదండి. రాజశేఖర్ గారు ఎస్ఐ గారు, రామిరెడ్డి గారు విలన్ గారు. అంకుశం సినిమాలో రామిరెడ్డి గారిని తీసుకెళ్తున్నట్టుగా అక్కడేదో పాపం రాజశేఖర్ గారి క్యారెక్టర్ హీరో లాగా అక్కడ పోలీసులు భావిస్తూ తీసుకెళ్లారు. మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్న, ఏమయ్యా అలా తీసుకెళ్లొచ్చా నడి రోడ్డు మీద అంటే, కారులో డీజిల్ అయిపోయిందండి, డ్రైవర్ అందుబాటులో లేడండి, కార్లు రిపేర్ లో ఉన్నాయండి. అయితేనేమండి వాళ్ళతో పాటు నేను కూడా నడిచాం కదా, మేము కూడా నడిచినాం కదా, మా పోలీసులు కూడా వారితో పాటే ఉన్నారు కదా అని మాట్లాడి ఇచ్చినటువంటి సమాధానం గౌరవ డీజీపీ గారు. కానీ పాపం పాపం హోంశాఖ మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో గౌరవ అనిత గారు, ఆవిడ చెప్పడం ఇలాగే ఉంటది చట్టం, ఆటపోతులు నరికేసిన వాళ్ళని ఇలాగే చేస్తాం అని. మరి ఆడబిడ్డని తప్పతాగి కార్ని 2-3 సార్లు కారుతో బలంగా ఢీకొట్టి బండి మేంచి పడిపోయిన వ్యక్తిని కనీసం అప్పుడన్నా కారు ఆపకుండా అదే కారుతో తొక్కిచ్చి పుర్రె మీద, తల మీద నుంచి కారు వెళ్ళిపోయి, పొట్ట మీద నుంచి కారు వెళ్ళిపోయి, ఈ పరిస్థితుల్లో ఆ బిడ్డ చావు బతుకులతో పోరాడుతుంటే ఒక మహిళా ఎమ్మెల్యే, ఒక మహిళా మంత్రి, మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, వీరెవ్వరూ కూడా ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంది, ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి తరలించండి, బెంగళూరుకి తరలించండి, దానికి సంబంధిత ఖర్చులు గవర్నమెంట్ పెట్టుకుంటది, లేకపోతే మేము మానవతా దృక్పథంతో పెట్టుకుంటాము అని మాట్లాడాల్సినటువంటి ప్రభుత్వంలో ఉండేటటువంటి మహిళలని అడుగుతున్నాం. ఏమైపోయారమ్మా మీరు? అమ్మా పురంధేశ్వరి గారు, మీరు రాజమండ్రి నుంచి గెలిచినటువంటి వ్యక్తి కదా, మీరు ఒక అనుభవజ్ఞులు, లేకపోతే చాలా ఓల్డ్ మహిళ కదా, అంటే ఎంతో మంది సాదర బాధకాలు తెలిసిన వాళ్ళు కదా. యువకులంటే కుదరలేదు, బిజీగా ఉన్నాం, ఆ రోజు ఆ టైం క్యాబినెట్ ఇంకోటి చెప్పేస్తారు. మీరు చాలా చాలా ఖాళీగా ఉన్నారు కదా, మీరెందుకు రాలేదు తల్లి? అనితమ్మ మీరెందుకు రాలేదు? అది మీ ఆన్ డ్యూటీ కదా. కనీసం పోలీసుల్ని పర్యవేక్షించి ఆ స్టేషన్ కి మీరు ఒక్కసారైనా వెళ్ళాలి తెలుసా? హోంశాఖ మంత్రి మీరు 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 రెగ్యులర్ గా మంత్లీ ఎన్ని పోలీస్ స్టేషన్లు విజిట్ చేస్తున్నారు? ఎన్నిసార్లు డిఎస్పీలతో మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు? ఎంతమంది ఎస్పీలు కూర్చొని కాన్ కాల్లో మీరు మాట్లాడుతున్నారు? ఏ మహిళల మీద ఏ రోజు కేసులు జరిగినాయని మీరు డైలీ మంత్లీ రిపోర్ట్ ఏది? మీ సంతకాలు ఏవి? ఏయి హోంశాఖ మంత్రి వర్యులు అంటే హెరిటేజ్ పాల గురించి మాట్లాడతారా? హోంశాఖ మంత్రి వర్యులు డిఎస్సిలో అవకతవకల గురించి మాట్లాడతారా? మీ శాఖలో మహిళలకి జరుగుతున్న అన్యాయం, ఒక మహిళ ఆడబిడ్డని తప్పతాగి తొక్కిచ్చినోడు పరిస్థితి. ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు మొన్న చాలా దురుసుగా, నాకు ఇప్పుడే తెలిసిందండి, నువ్వెందుకు వచ్చావు నా మీద పోట్లాడింది. నిన్నటి రోజు నేను వెళ్ళా, ఆవిడ కూడా ఆవిడ రాలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం రియాక్ట్ అయ్యాక ఆవిడ రియాక్ట్ అయ్యడం అంటూ ఈ దౌర్భాగ్యం ఏంటో నాకు అర్థం కాల. ఆవిడ ఇండిపెండెంట్ బాడీలో ఉండేటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్, ద రూల్ ఆఫ్ క్యాబినెట్ ర్యాంక్, ఆవిడ రియాక్ట్ అయ్యాక ప్రభుత్వం గడగలాడిపోవాలమ్మా, నీదంత పెద్ద పదవమ్మా, నీ పదవిని నువ్వు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటే ఎంతో మహిళలకి బాసటైన దానివి అవుతావమ్మా అంటే, చంద్రబాబు గారు రియాక్ట్ అయ్యాక, లోకల్ ఎమ్మెల్యే ఎస్పీని అడిగాక, ఎస్పీ సిఐ మీద యాక్షన్ తీసుకున్నాక అప్పుడు వచ్చారండి మహిళా కమిషన్ గారు. ఆవిడ వచ్చాక ఇవన్నీ జరగాలి, ఆవిడ అన్ని జరిగిపోయాక వచ్చింది, లేకపోతే చంద్రబాబు గారు చెప్పాక బయటకు వస్తారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? సో వీటన్నిటికంటే మించి 3వ తారీఖు రాత్రి 9:48కి జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది. గౌరవ సిఐ గారు, గౌరవ డిఎస్పీ గారి సమక్షంలో ఏ టైంకి ఏమేమి జరిగింది, అతను ఎప్పుడెప్పుడు లోపలికి వచ్చాడు అనే షీట్ నాకు చూపించినారండి వారి పోలీసు వారు, వారి తప్పు లేకుండా. కానీ 3వ తారీఖు రాత్రి 9:48కి జరిగితే అతనేమి కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలో లేడండి. రాజమండ్రి ఏరియా పరిసర ప్రాంతాల్లో సెంటర్ ప్లేస్ లో ఉన్నాడు.
అక్కడి నుంచి తప్పదాగి కారు గుద్దిచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇమీడియట్ గా 100 ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవాలి. 100 లేకపోతే దిశ చట్టం తీసేస్తున్నారు కదండి, స్త్రీశక్తి చట్టం. స్త్రీశక్తి ఎంత గొప్పది, స్త్రీశక్తి జోలికి వచ్చిన వాడి పరిస్థితి ఎలా ఉంటది అంటే 3వ తారీఖు ఆమెని గుద్దేసి వెళ్ళిపోయి ప్రశాంతంగా నేమ్ బోర్డు తీసేసి డిక్కీలో పెట్టుకొని 3 రోజులు ఆరాంగా పడుకున్నాడు. 3 రోజుల తర్వాత 6వ తారీఖు రాత్రి పట్టుకున్నామని చెప్తున్నారు. కానీ 7వ తారీఖు మధ్యాహ్నం ఆ టైంకి కోర్టు వారి ముందు సబ్మిట్ చేశారు. మా లెక్క కోర్టుకి ఎప్పుడు సబ్మిట్ చేసినారు అనేది. సో 7వ తారీఖు నుంచి 7వ తారీఖు సబ్మిట్ చేసినారు, 3వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. ఈ 3 రోజులు గాడిదలు కలిసినారా అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తల్లి చెప్పండి అమ్మా సమాధానం. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, చైనా ఫోన్ కొట్టేస్తేనే చాట భారతం రాసినారే, చైనా ఫోన్ కొట్టేస్తే చాట భారతం రాసినారే. మరి ఇంత గొప్ప ఇన్సిడెంట్ సిర్ఫ్ దోలైన్ అనే వకీల్ సాబ్ గారు ఏమైపోయారండి? సిర్ఫ్ దోలైనా? అరే ఏకపోతే నరికినోడిని నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్ళినామే తల్లి. మరి ఒక ఆడబిడ్డని తప్ప తాగి కారుతో తొక్కిచ్చినోడిని ఏం తల్లి 3 రోజులు టైమా, 3 రోజులు తీన్ టైమా అని అడిగే వకీల్ సాబ్ లేకపోయాడండి. తప్పుని ఖండించే భీమ్లా నాయక్ లేకపోయాడండి. సో ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే అది నా శాఖ అని నన్ను ఎందుకు అడుగుతారో అంటారు. సరే అది తప్పులే సార్, చంపలేసుకుంటాం, మీ శాఖ కాదు, మిమ్మల్ని అడగం. ఆ శాఖ మీకు ఇస్తారో ఎవరో తెలియదు, మీకు ఇస్తే ఇంకా అది నేరాలు చేసిన వారి తాలూకు అదృష్టం. అవును, వాడు అదృష్టవంతుడు కాబట్టే మీరు హోంశాఖ మంత్రి అవ్వాల. మీరు హోంశాఖ మంత్రి అయితే 3వ తారీఖు 9:48 జరిగితే 10 కల్లా వాడు తీసుకొచ్చే స్టేషన్ లో ఉండాడు. భీమ్లా నాయక్ కర్ర కోటింగ్ ఇచ్చి ఉండేవాళ్ళేమో. మరి అలాంటివి ఏమీ జరగలేదు కాబట్టి అధ్యక్ష ఎవరిని రియాక్ట్ అవ్వమన్నా వాళ్ళు కోప్పడిపోతున్నారు. అరే ఏం మా మహిళా శాఖ మంత్రి, మహిళా శాఖ కమిషన్ చైర్పర్సన్ గారు ఏం తల్లి ఇప్పుడు వచ్చారే, నీకెందుకో నువ్వు ఎప్పుడు వచ్చావు అని నా మీద తగదడుతుందండి, నా మీద అరుస్తుంది. అరే ఎవరికి చెప్దామన్నా కోప్పడిపోతున్నారండి. కానీ నెలాఖరికి జీతాలు తీసుకుంటున్నప్పుడు అది వాళ్ళ రూలు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నెలలో ఇన్ని పోలీస్ స్టేషన్లు విజిట్ చేయాలి, ఎస్పీలతో ప్రెస్ మీట్లు పెట్టాలి. హోంశాఖ మంత్రి అనుకుంటున్నారా లేకపోతే హెడ్ మాస్టర్ అనుకుంటున్నారా? మాకైతే అర్థం కావట్లేదు తల్లి. సో మహిళా కమిషన్ చైర్పర్సన్ గాని హోంశాఖ మంత్రి గాని ఇంతవరకు ఆ తల్లిని హాస్పిటల్లో విజిట్ చేయలా. ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కనీసం ఓదార్చలా. ఇది అంటే పర్సెంట్ ఆవిడ ఫోన్ లో ఓదార్చినారంట. నేను మాట్లాడిన తర్వాత నిన్న నైట్ అనుకుంటండి, నేను వైజాగ్ సభకు వెళ్తూ నిన్న నైట్ అక్కడ పోలీస్ దగ్గర రిపోర్ట్ తీసుకుంటే ఆ అమ్మాయి చనిపోయే పరిస్థితిలో ఉంది, బ్రెయిన్ డెడ్ పరిస్థితిలో ఉంది, ఎనీ టైం వార్త వచ్చే అవకాశం ఉందంటే అక్కడ ఇచ్చిన ప్రెస్ మీట్ బహుశా మీరు చూసారో లేదో. ఆ ప్రెస్ మీట్ లో కూడా నేను అడిగింది సిదిరి అప్పల్ రాజు గారి కొడుకు మీద పెట్టినటువంటి శ్రద్ధ ఏదైతే ఒక మైనర్ బాలకుడు ఒక గొర్రెల కాపరిని కొట్టేసినో చంపేసినాడో యాక్సిడెంట్ చేసినాడో అంటే అది మర్డర్ గా రాయండి. మేము మాజీ మినిస్టర్ కొడుకు ఇలా చేసినాడు, కావాలనే చేసినాడు అని మీరు కోర్టులో వాదిస్తుంటే ఏమండి అది యాక్సిడెంట్ కేసు అండి, అలా ఎలా రాస్తారండి? మీ రాజకీయాలు ఏమైనా ఉంటే రోడ్డు బయట చేసుకోండి, కోర్టు హాల్లో కాదు అంటూ జడ్జి గారు చక్కగా నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ లేకపోతే ఇట్స్ అన్ కల్పబుల్ హోమిసైడ్, ఇట్స్ నాట్ అన్ అమౌంటింగ్ ఆఫ్ మర్డర్ అనే సెక్షన్లు పెట్టారండి. ఇంకా నైన్లేండి, జడ్జి కూడా వీళ్ళ చేతుల్లో ఉన్నారనుకోండి, జడ్జిలకి ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా వీళ్ళకు ఉందనుకోండి, అర్ధరాత్రులు కూర్చొని జడ్జిమెంట్ రాపిచ్చేద్దరు. ఆ దౌర్భాగ్యం లేక ఇంతవరకు అదృష్టం ఏంటంటే ఇండిపెండెంట్ బాడీ అయింది, ఒక జ్యుడిషియరీ వ్యవస్థ, ఒక ఎలక్షన్ బాడీ. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక షాపు అంటే జగన్ గారు మొన్న ఏదో ఊరు వెళ్ళారు కదండి, ఆ ఊరికి సంబంధించిన వెళ్లే దారిలో దేవరపల్లి అనే ఊరికి వెళ్లే దారిలో ఒక షాపు సంబంధించిన ధ్వంసం అయిపోతే ఆ షాపు మహిళ గురించి, ఆ షాపులో అక్కడ జరిగినటువంటి ఇబ్బంది వల్ల బాధపడుతున్న మహిళ గురించి భావోద్వేగానికి గురైనటువంటి గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు చావు బతుకుల మధ్య పోరాడుతున్న మహిళ గురించి చూడడానికి వెళ్ళారా తల్లి? కనీసం కలెక్టర్ని అక్కడికి పంపించారా? ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఒక మహిళలు ఎవరినన్నా పంపించినారా? శిశు సంక్షేమ శాఖ వాళ్ళు వెళ్ళారా? మా స్త్రీ శక్తి పథకాల వాళ్ళు ఎవరైనా వెళ్ళారు తల్లి? ఎవరు వెళ్ళలేదుగా. కేటాయించలేరా? కందుల దుర్గేష్ గారు ఏరియా మినిస్టర్, చాలా అనుభవజ్ఞులు. ఆయన ఎవరు, ఇంకొక ఆయన 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారండి, ఆయన బుచ్చయ్య చౌదరి గారు. ఆయన అక్కడే రాజమండ్రిలో ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కొలువై ఉన్నారండి గోదావరి నడి ఒడ్డున. కానీ ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం అంత చిత్తశుద్ధిగా పనిచేస్తుంది అంటే ఆహాహా. ఏదైతే షాపు కూలిన మహిళ మీద పెట్టిన శ్రద్ధ, ఏటపోతున్న తల నరికేసినప్పుడు నడి రోడ్డు మీద తీపిచ్చినావే సార్. దీంట్లో ఒక్క రూల్ చెప్పుకోవాలి, ఎవరైతే ఆ అమ్మాయిని కారుతో గుద్దారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఈ రోజుకి డిస్ప్లే అవ్వాలా. ఈ రోజుకి సార్ అసలు అమ్మాయి ఫోటో చూపించుకోకూడదు సార్, అమ్మాయి పేరు చెప్పకూడదు సార్. గతంలో మీకు గుర్తుందో లేదో తెలంగాణ దిశ కేసులో ప్రియాంక రెడ్డి జరిగితే ఆ అమ్మాయిని దిశ అంటూ మాట్లాడడం జరిగింది. అలియాస్ అనే పేరు వాడాల. అది కాకుండా
ఏదైతే ముద్దాయిల్ని మోకాలకి ముసుగులు వేయాలంటే కాదు కాదు నేను ఇలా ముసుగు తీసి రోడ్డు మీద నడిపిస్తాను, వాడు రామిరెడ్డి, ఇతను రాజశేఖరు, నేను హీరోయిన్ విజయశాంతి అని ఆవిడ మాట్లాడేశారండి. మరి ఇప్పుడు మహిళలను తప్పదాకి గుద్దినోడు ఎవరు? వాళ్ళ ఫోటోలు చూపించండి. వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏ ధైర్యంతో గుద్దారు? 3 రోజులు వాళ్ళకి ఎందుకు వెసులుబాటు ఇచ్చారు? యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోమని పర్మిషన్ ఏమైనా ఇస్తున్నారా? కుదరక బయటకు వచ్చిందా? సీసీ ఫుటేజ్ కూడా స్మాష్ చేసేద్దాం చూసారా? అది కూడా అవ్వల కాని పరిస్థితి అయిందా? ఏం జరుగుతుంది తల్లి? ఏం జరుగుతుంది? చైనా ఫోన్ కే చాట భారతం రాసిన రేసి దో లైన్ అన్నటువంటి వకీల్ సాబ్ కిదార్. ఆయన ఏమన్నా అనాలంటే కూడా బాధగా ఉందండి ఈ విషయంలో మాత్రం. ఆయన అసలే ఇబ్బందుల్లో ఉన్నారు, ఏదో అనారోగ్య ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన్ని అనలేకపోతున్నాం కానీ అన్నా ఇక్కడ మీరు మాట్లాడాలి. ఎందుకంటే మహిళలకు ఇబ్బంది జరిగితే మేము ముందు పీట వేస్తాం, మహిళల రక్షణ మా బైలాలో ఒకటి అన్నటువంటి మీరు తప్పతాగి గుద్దినోడిని అదే రోజు అరెస్ట్ చేయమని చెప్పి ఉండాలి. అది నా శాఖ కాదు అని అనడానికి లేదయ్యా. మిమ్మల్ని చూసి ఓట్లు వేసినాం, మీరు డిప్యూటీ సీఎం హోదా, అది రాజ్యాంగబద్ధ పదవి కాకపోయినా మీరు చెప్తే వినే స్థాయిలో ప్రభుత్వం పనిచేయాల్సిందే. కేబినెట్ కి మీరు రాకుండా ఒక బిల్ ఎలా పాస్ అయిపోయింది, మీ సంతకాలు లేకుండా ఎలా ఆమోదం అయిపోతుంది అనేది కూడా కొంచెం ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో మా అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. అన్న 3 రోజులు ఎందుకు డిలే అయింది? ఎందుకు ఇంతవరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ గాని హోంశాఖ మంత్రి గాని వెళ్ళలేదు? ఇలా అయితే కష్టం అన్నా, మీరు హోంశాఖ మంత్రి తీసుకోండి. ముద్దాయిల తాలూకా అదృష్టం అని మీరు వదిలేయకండి, బాధితుల దరిద్రం అని మీరు భావించండి. ఇలా ఎంతో మంది మహిళలు బలి కాకుండా ఉండాలంటే మీరు హోంశాఖ మంత్రి అవ్వాల్సిందే, అది మేము చూడాల్సిందే. చట్టపరమైన చర్యలు విత్ ఇన్ మినిట్ లో తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఈ కేసులో నిందితుల్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రక్షిస్తున్నారనే ఒక వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. సిటీ ఎమ్మెల్యే ఎవరండి? ఆయన ఎవరో రామ్మోహన్ నాయుడు గారి బావమరిది, సొంత బావమరిది ఆదిరెడ్డి వాసు. ఆదిరెడ్డి వాసు గారు. ఏమోనండి, అసలు ఇంతవరకు వాళ్ళ ఫోటోలు డిస్ప్లే అవ్వలేదంటే 3 రోజుల్లో మనుషుల ముఖాలను బట్టి కూడా మార్చేస్తారేమో. అసలు గుద్దింది వీళ్ళేనా? ఆ అమ్మాయి వెనక నుంచి చూసింది కదా, ఆ అమ్మాయి సరిగ్గా గుర్తుపట్టడానికి కూడా పర్సనే లేదు కదా, ఆ పర్సన్ ఇంకొక పర్సన్ గుర్తుపడతాడా? ఇవన్నీ కూడా నేను గౌరవ పోలీసు వారిని కూడా అడిగి ఉన్నానండి. అడిగి ఉంటే లేదండి అక్కడ సీసీ ఫుటేజ్ లో ఉంది అన్నారు. మరి 3 రోజులు వీళ్ళని తప్పించి ఇంకేమన్నా పెట్టడానికి ఏమన్నా చూసినారా? అసలు కార్ నెంబర్ బోర్డు లేదండి. ఏంటి సార్ నెంబర్ బోర్డు లేదంటే అది వాళ్ళు తీసేశారండి. వాళ్ళు తీసేస్తే మీరు పెట్టాలి కదా, వాళ్ళు తీసేస్తే మేము ఎలా పెడతామండి? ఎలా ఉందో అలాగే పెట్టాలి కదా అని అలాగే పెట్టాం. కావాలని చూసుకోండి డిక్కీలో ఉంది అన్నారు. అంటే ఆ డిక్కీలో ఉండే కార్ డోర్ నెంబర్ ని ఎవరు చూస్తారండి తొంగి? అందులోనూ గౌరవ పోలీసు వారు చెప్తున్నారు స్టేషన్ గేట్ బయట మీరు ప్రెస్ మీట్ పెట్టకూడదు అని. స్టేషన్ లోపల పెట్టకూడదు, మీరు చెప్పండి మేము వింటాం. స్టేషన్ గేట్ పెట్టకూడదు అని మీరు ఊరు చెప్పడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు గేట ఎంతమంది వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారో అప్పుడేం మాట్లాడుతున్నారు? స్టేషన్ గేట్ బయట మీరు ప్రెస్ మీట్లు పెట్టుకోకూడదు, మీరు కావాలంటే పార్క్ అవతలకి వెళ్ళి పెట్టుకోండి, ఆ చెట్ల కాడ పెట్టుకోండి, ఆ పొట్ల కాడ పెట్టుకోండి. ఎవరు నువ్వు చెప్పనికి? నీ బైలా ఏంటి, నీ రూల్ ఏంటి? స్టేషన్ లోపల మాట్లాడు నువ్వు. స్టేషన్ బయట నువ్వు కూడా సాధారణ పౌరుడివే. కాకి చొక్కా ఉంటేనే మీకు విలువ,